తెలుగుదేశం పార్టీలోని బీసీలకు న్యాయం జరుగుతుందని యాదవ కులస్తులు అన్నారు. కర్నూలులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో యాదవుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని యాదవులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలోని యాదవ కులస్తులకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ కర్నూలు నగర అధ్యక్షుడు నాగరాజుకు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆశీస్సులతో తనకు నామినేటెడ్ పదవి వస్తుందని నాగరాజు తెలియజేశారు. అధికంగా ఓటు బ్యాంకు ఉన్న యాదవులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. చాలా సంతోషము. ఆ శ్రీకృష్ణ భగవాన్ దయ వల్ల మీ అందరి ఆశీర్వాదం వల్ల ఖచ్చితంగా వారి కోరిక మన కోరిక నెరవేరుతుందని ఆశిస్తూ, ప్రియతమ నేతలారా మీరందరూ వివిధ పదవుల్లో ఉండి వివిధ హోదాల్లో ఉండి చాలా పెద్ద ఉద్యోగాల నుంచి మనలో రిటైర్ అయ్యి చాలా గొప్పవారంతా పేరు పేరున ఇక్కడ ఇచ్చేసినారు. మేధావి వర్గము మన పెద్దలు శేషమరన్న, కృష్ణమూర్తన్న ఇందాక చెప్పినారు, ఓంకరన్న. మేము ప్రతి దాంట్లో నైపుణ్యంగా మేము ఉన్నాము. ప్రతి పార్టీకి మేము సేవ చేసినాము. కానీ మా బ్యాడ్లకు ఉభయ కర్నూలు జిల్లాలు మమ్మల్ని యాదవులని గుర్తించలేదని చెప్పినారు. అది ముమ్మాటికి నిజము. ఇప్పుడు ఖచ్చితంగా గుర్తిస్తారు. మీరు ఇదే యూనిటీగా ఏ పార్టీలలో ఉండి మన వారు పిలుపిచ్చినారంటే అందరం హాజరు కావాలి. దయచేసి ఈ విధంగా మనం గట్టిగా ఉంటే ప్రతి ఒక్కరము మన నాగరాజు యాదవ్ గారికి ఖచ్చితంగా కేడీసీసీ బ్యాంక్ వస్తుంది. త్వరలో బైఫర్టికేషన్లో కర్నూలు 1, కర్నూలు 2 కూడా 2 నియోజకవర్గాలు అవుతున్నాయి. కర్నూలులో ఎంపీలు కూడా 2 అవుతున్నాయి. మరి ఓల్డ్ సిటీకి ఒకటి, న్యూ సిటీకి ఒకటి. ఎవరైనా ఆసక్తి ఉన్నవారు డబ్బులైతే దండిగా ఉన్నాయి.